వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ అక్కి. ఈరోజు వచ్చేసి మనం మహాభారతం పార్ట్ 4 చూడబోతున్నాం. పార్ట్ 3 చూడని వాళ్ళు వచ్చేసి మనం ఛానల్లో ఉంది, చూసేసేయండి. పార్ట్ 4లో మనం చిత్రంగద మరియు విచిత్ర వీరుల గురించి తెలుసుకుందాం. భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన తర్వాత కొంతకాలానికి శాంతనునికి మరియు సత్యవతికి చిత్రంగద మరియు విచిత్ర వీరులు జన్మిస్తారు. చిత్రంగదుడు పెద్దవాడు, విచిత్ర వీరుడు చిన్నవాడు. తర్వాత వీళ్ళు పెంచి పెద్ద చేస్తాడు భీష్ముడు. చేసిన తర్వాత తండ్రికి ఇచ్చిన మాట కోసం సత్యవతికి ఒక మాట చెప్పి వీళ్ళిద్దరి చిత్రంగదుడికి పట్టాభిషేకం చేస్తాడు. చిత్రంగదుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత అతడు గర్వంతో అందరితోనూ కలహాలు పెట్టుకొని అందరితో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు గంధర్వునితో గొడవ పడుతూ తన ప్రాణాలని కోల్పోతాడు. అందుకు ఎంతగానో కలవరపడిన భీష్ముడు తర్వాత కొన్ని రోజులకు విచిత్ర వీర్యునికి పట్టాభిషేకం చేస్తాడు. విచిత్ర వీర్యుడు యుక్త వయసు రాగానే కాశీరాజు కుమార్తెను అంబిక, అంబాలికలను తీసుకొచ్చి విచిత్ర వీర్యునికి వివాహం చేయబోగా తన అంతకుముందే వివాహం అయిందని మనసారా భర్తగా వరించారని చెప్తుంది సాల్వరాజును. వెంటనే ఆమెను రథం ఎక్కించి సాల్వదేశం పంపించాడు భీష్ముడు. వెంటనే అంబిక, అంబాలికలకు విచిత్ర వీర్యునికిచ్చి వివాహం జరిపించాడు. సాల్వదేశం వెళ్ళిన అంబ అదే రథంపై తిరిగి వచ్చి శాల్వుడు తనను తిరస్కరించాడని, భీష్ముడు తనకు భర్త కావాలని కోరుకుంది. భీష్ముడు తన ప్రతిజ్ఞను ఆమెకు తెలియజేశాడు. అప్పుడు అంబ ఆ మాటలు వినక భీష్ముడి మీద కోపంతో ప్రతీకారం తీర్చుకోవడానికి గొప్ప తపస్సు చేస్తుంది. విచిత్ర వీర్యుడు రాజ్య పరిపాలన సరిగా చేయకపోగా తన అన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు పడి తర్వాత కొన్ని రోజుల్లోనే మరణిస్తాడు. రాజ్యభారం అంతా భీష్మునిపైనే పడుతుంది. కానీ ఒకరోజు సత్యవతి వచ్చి, భీష్మ, నీకు ధర్మం గురించి ఎవరు చెప్పనవసరం లేదు, అంతా నీకు తెలుసు. ఇప్పుడు మనం వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది. వంశాన్ని ఉద్ధరించడానికైనా నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు అని అంటుంది. అప్పుడు భీష్ముడు, అమ్మ, నేను జన్మాంతరం బ్రహ్మచారిగా ఉంటానని సూర్యచంద్రుడు పోయినా కూడా నేను నా ప్రతిజ్ఞను విస్మరించను. వంశం కాపాడడానికి మరొక మార్గం ఉంది తల్లి. ఒకప్పుడు పరశురాముడు క్షత్రియ రాజుల సంహారం కావించిన రోజులలో వారి భార్యలు వంశం నిలుపుకోవడానికి విప్రోత్తముల ద్వారా సంతానం పొందినారు. అలా మనం కూడా చేయొచ్చు. ఏదైనా ఒక ఉత్తమ మహర్షిచే నీ కోడళ్లకు సంతానవంతులుగా చేయించు. ఇంతకన్నా మరొక మార్గం లేదు అంటాడు భీష్ముడు. సత్యవతి కూడా సరే అంటుంది. అప్పుడు వెంటనే సత్యవతికి తన కన్యగా ఉన్నప్పుడు జన్మించిన వ్యాస మహర్షి గుర్తుకొస్తాడు. తనను పిలిచినప్పుడు వచ్చేదనని వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే తన మనసులో వ్యాసుని తలుచుకుంటుంది. వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. అమ్మ, నన్ను పిలిచావేంటమ్మా అని అడుగుతాడు. అప్పుడు, నీకు తెలియనిది ఏముంది నాయన, అంతా నీకు తెలిసే ఉంటుంది. మన వంశాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని చెప్తుంది. నీ అనుగ్రహంతో నీ మరదలు అయిన అంబిక, అంబాలికలకు పుత్రుడు కలగాలి మరియు ఈ వంశం అభివృద్ధి పొంది ప్రజలు సంతోషపడాలి అని చెప్తుంది. ఇలా జరిగినట్లయితే భీష్ముడు కూడా సంతోషిస్తాడు అంటుంది. అప్పుడు వ్యాసుడు, అమ్మ, దేవర న్యాయాన సంతానం పొందటం న్యాయసమ్మతమే, కానీ ఒక్క ఏడాది నీ కోడళ్ళను దీక్ష స్వీకరించమనండి అని అంటాడు. అప్పుడు, నాయన వ్యాస, రాజసింహాసనం ఖాళీగా ఉంటే దేశ ప్రజలకు అనేక కష్టాలు సంభవిస్తాయి. ధర్మం నశించి అన్యాయాలు జరిపే క్రూరులు విజృంభిస్తారు. రాజులేని రాజ్యం రాక్షస రాజ్యం అంటారు. అందువల్ల ఆలస్యం కాకూడదు. ఇప్పుడే సంతానవంతులు కావాలి అని చెప్తుంది. వారు పెరిగి పెద్దయ్యే వరకు భీష్ముడు రాజ్యభారం వహిస్తాడు అన్నది. ఆమె మాటల్ని అంగీకరించాడు వ్యాసుడు. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడి జననం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.